హలో. ప్రపంచం ఒక అద్భుతాల నిలయం. నిజంగా సరిగ్గా చూసేవాడికి. అండ్ ప్రతి చోట కూడా అంటే ఎక్కడో ఒక చోట వెరైటీస్ కనిపిస్తూ ఉంటాయి. ఆ వెరైటీస్ అంటే అది ఏ రూపంలో అయినా అవ్వచ్చు. ఎలాంటి విషయమైనా అయ్యుండొచ్చు. అది విని, చూసి మనం చాలా చాలా డిఫరెంట్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. చాలా వెరైటీగా ఫీల్ అవుతూ ఉంటాం. ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాం. అమ్మో! ఇలాగా నిజంగా ఇలా జరిగిందా? అనేటువంటి సంభ్రమాశ్చర్యాలకు కూడా మనం లోనవుతూ ఉంటాం. మరి ఇటువంటి టైప్ ఆఫ్‌లోనే ఇప్పుడు మనం ఒక పురుగు గురించి చెప్పుకుందాం. ఏమిటి పురుగు గురించి చెప్తున్నాడు అని తీసి పడేయకండి. ఎందుకంటే మామూలుగా నన్నక్కడ వాళ్ళు పురుగులా చూసారు తెలుసా? అని, పురుగులా నన్ను తీసి పడేయకు అని ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటారు కదా! కానీ ఇలాంటి నానుళ్ళన్నీ కూడా మనం వినే ఉంటాం. ఇప్పుడు మనం చూడబోయేటువంటి పురుగు గురించి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయం మార్చుకోవాలి. ఎందుకంటే పురుగే కదా అని సింపుల్‌గా తీసేయొద్దు ఏదో సినిమాలో డైలాగ్‌లాగా. మీరు ఎప్పుడైనా 75,00,000 రూపాయల విలువైనటువంటి ఒక కీటకాన్ని చూసారా? అదే పురుగుని చూసారా? యెస్. అలాంటి పురుగొకటుంది. ఏంటి? పురుగు ఖరీదే 75,00,000 అవును. ఉందలాంటి పురుగు. దాని గురించే ఇప్పుడు మీకు చెప్తున్నాను. దాని పేరే స్టాగ్ బీటిల్. ఇది అత్యంత ఖరీదైనటువంటి బగ్‌గా ప్రసిద్ధి చెందింది. ఇది ఒక్క రోజులో మిమ్మల్ని లక్షాధికారిని చేసేస్తుంది. నో డౌట్. ఎందుకంటే అది చాలా అరుదైంది, చాలా విలువైంది. ఇంకో విషయం తెలుసా? దీన్ని అదృష్టానికి ఒక చిహ్నంగా పరిగణిస్తూ ఉంటారు. ఇది చెక్కలపై ఆధారపడి జీవించే కీలక జాతికి చెందింది. అటవీ పర్యావరణంలో ఇది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందట. లండన్‌కు చెందినటువంటి నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం చెప్తుంటే, ఈ పురుగు బరువు 2-6 గ్రాముల మధ్యలో ఉంటుంది. చూసారా? కేవలం 2-6 గ్రాముల మధ్యలో బరువు ఉండేటువంటి పురుగు ఖరీదు, అది కూడా పురుగు. దాని ఖరీదు 75,00,000. ఇది దాదాపు 3-7 సంవత్సరాలు మాత్రమే జీవించుంటుంది. మగ పురుగులైతే 35-70 మిల్లీమీటర్ల పొడవుంటాయి. అందులో మళ్ళీ ఆడపురుగులైతే 30-50 పొడవు మాత్రమే ఉంటాయి. ఈ కీటకాలను చాలా చికిత్సల్లో కూడా వాడుతూ ఉంటారట. ఈ పురుగులకు ఉన్నటువంటి కొండీలు అంటే తెలుసు కదా! ఇలా ఉంటాయి. అవి మగ జింకల కొమ్ములను పోలి ఉండడంతో వీటికి స్టాగ్ బీటిల్స్ అనేటువంటి పేరొచ్చింది. స్టాగ్ అంటే ఏంటో తెలుసు కదా! సో, అలాగే వీటి గురించి ఇంకా ఆసక్తికరమైన విషయాలేంటంటే ఇవి సంతానోత్పత్తి సమయంలో ఆడపురుగులతో జతకట్టడానికి ఈ కొండీలను పరస్పరం కొడుతూ విచిత్రమైన సౌండ్ చేస్తూ ఉంటాయట. స్టాగ్ బీటిల్స్ ఉష్ణమండల ప్రాంతాల్లో చాలా ఎక్కువగా జీవిస్తూ ఉంటాయట. వీటికి చలి అనేది అసలు పడదట. అంటే ఎప్పుడు వేడిగా, ఉక్కబోతుగా ఉండాలన్నమాట. అలాగే ఎక్కువగా అడవుల్లోనే ఉంటాయి ఇవి. కొన్ని సందర్భాల్లో అయితే తోటలు కానీ, పార్కులు కానీ ఇలాంటి వాటి చోట కూడా అంటే మనిషి నాగరికంగా పెరిగి ఉన్నటువంటి ప్లేసెస్‌లో నాగరికంగా జీవించేటువంటి పరిసరాల్లో కూడా ఇవి జీవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చనిపోయిన వృక్షాల కలపను నివాసంగా చేసుకుంటాయిటివి. పెద్ద స్టాగ్ బీటిల్స్ చెట్ల నుంచి సాప్ అనేటువంటి ద్రవాన్ని, కుళ్ళిన పళ్ళ నుంచి కారే తీపి స్రావాల్ని తిని జీవిస్తూ ఉంటాయట. ఇవి లార్వా దశలో అంటే చిన్న దశలో ఇవి తీసుకున్న ఆహారం నుంచి వచ్చే శక్తిపైనే ఇవి ఎక్కువగా ఆధారపడి ఉంటాయట. ఫస్ట్ స్టేజ్‌లో అంటే తొలి దశలోనే ఇవి కలపను తన పదునైన దవడలతో చీల్చి తింటూ ఉంటాయట. ఇవి పచ్చటి మొక్కలకు హాని ఏమాత్రం చెయ్యవు. సో, పర్యావరణ పరంగా కూడా మంచివే అన్నమాట ఇవి. కేవలం మృత వృక్షాలను అంటే చనిపోయిన వృక్షాలను మాత్రమే ఇవి ఆహారంగా తీసుకుంటూ ఉంటాయట. ఇంతటి వాల్యుబుల్ పురుగును బహుశా మీరెక్కడ చూసుండరు. ఖచ్చితంగా నేను కూడా చాలా డిఫరెంట్‌గా ఫీల్ అయ్యాను. అందుకే చెప్తున్నాను. ఈ స్టాగ్ బీటిల్ ఖరీదు మాత్రం 75,00,000.